ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. కిస్టారం అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు 2 రోజుల క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహం నారాయణపూర్ ఆసుపత్రిలో ఉంచారు. అయితే కుటుంబ సభ్యులకు నంబాల మృతదేహాన్ని అప్పగించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. కిస్టారం అటవీ ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, కిస్టారం ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ వరుస ఎన్కౌంటర్ తో ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. గత 2 రోజుల క్రితం అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది హతం అవగా నిన్న సుక్మా బీజాపూర్ జిల్లా సరిహద్దులో తుమ్రేల్ అటవీ ప్రాంతం జరిగిన ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు హతమయ్యారు. ఈ రోజు సుక్మా జిల్లా కిస్టార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసు వర్గాల ద్వారా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఒక మావోయిస్టు చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. మావోయిస్ట్ పార్టీని కూకట వేలతో పెకిలించేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ చాలా దూకుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ నే హతం చేసిన మిగతా దళాల వేటలో చాలా స్పీడ్ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా పెకిలించి వేస్తామంటూ ఏదైతే ఆపరేషన్ ఖగార్ అది దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే మావోయిస్ట్ పార్టీ పోరు సలపలాగా ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్ట్ పార్టీ అప్పీల్ చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మరోపక్క ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ కూడా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కూర్చున్న వారితో మేము శాంతి చర్చలు జరపలేమంటూ కూడా ఒక సెటైరికల్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే తెలంగాణకు చెందిన వారే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో గానీ పోలిట్ బ్యూరోలో గానీ మెజారిటీగా ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాల వారే ఇప్పుడు విప్లవ ఉద్యమాన్ని గత 50 సంవత్సరాలుగా లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం టాప్ లీడర్స్ అంతా 65 ఏళ్ల పైబడ్డ వారు కావడం, వయోభారం ఉండడంతో మావోయిస్ట్ పార్టీ ఆఖరి గడియల్లో కొల ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,00,000 మంది పారామిలిటరీ వర్గాలు ఈ ఆపరేషన్ ఉండగా కొద్ది మంది దళాలతో వారు పౌరు సలపలేని పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే 1960లో ప్రారంభమైన నక్సలబరీ ఉద్యమం ఆఖరి గడియల్లో ఉందని చెప్పవచ్చు. సో పౌరత్వ సంఘాలు కూడా కాన్సర్న్ వ్యక్తం చేస్తున్నాయి, డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలంటూ పౌరకుల సంఘాలు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆపరేషన్ ఖగార్ దూకుడుగా కొనసాగుతుందో పరిస్థితి నీలిమ. రైట్, థ్యాంక్ యూ రవి.